హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. మన తెలుగువారి వంట అంటే వెంటనే గుర్తొచ్చే పేరు గుత్తి వంకాయ. కానీ ఈరోజు మనం చేసుకునే స్టైల్లో కొంచెం స్పెషల్ అయితే ఉంటుందండి. రాయలసీమలో పెళ్లి సంబంధాల నుండి పండగల వరకు ఈ కూర లేకుండా ఏది పూర్తి అవ్వదన్నమాట. వంకాయ అంటే కేవలం ఒక కూరగాయే కాదండి, అది ఒక ఎమోషన్ కదా. ఇవాళ వీడియో కూడా మనము గుమగుమలాడే గుత్తి వంకాయ నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. ఒక చిన్న సైజ్ టమాటో, అలానే ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు. ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నానండి. నేను వీటిని మనము మసాలా పేస్ట్ చేసుకునే వాటిలో కూడా యూస్ చేసుకుంటానన్నమాట. అలానే మన మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ అన్నమాట. లేతవి తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. మా సైడ్ అయితే ముళ్ళు వంకాయలనే అంటారనమాట, వాటినే యూస్ చేస్తాం మేము. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు కూడా దొరికితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆ వంకాయలతో అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. అలానే దానికి మసాలాకు కావాల్సినవి అయితే ఇవేనండి. పల్లీలు, కొద్దిగా ఎండు కొబ్బరి, నేనైతే ఎండుమిర్చి అయితే యూస్ చేస్తున్నానండి. కారం కంటే ఎండుమిర్చి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా ఘాటుగా కూడా ఉంటుందన్నమాట. మనమైతే ఎండుమిర్చిని నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అలానే సాల్ట్ తగినంత, కొద్దిగా పసుపు, అలానే చింతపండు అండి, దాన్ని వాటర్లో అయితే నానబెట్టేసి పెట్టేసుకున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదైతే ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి. చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేసి ఇంట్లో చేసుకున్నాను. అది కొద్దిగా తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ వాడితే మనకు ఘాట్ అనేది అయితే ఎక్కువ వస్తుందన్నమాట. అందుకని నేను దాన్ని చాలా తక్కువ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి వాటర్లో అయితే పసుపు అలానే ఉప్పు అనేది అయితే వేసి పక్కన పెట్టుకున్నాను. మనము ఇప్పుడైతే వంకాయలని కట్ చేసుకున్న తర్వాత అందులో అయితే వేస్తామన్నమాట, అవి బ్లాక్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడైతే వంకాయలని కట్ చేసేసుకుందాం. వీటిని అయితే ఫోర్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము స్టఫింగ్ అనేది అయితే పెడతామన్నమాట. కాబట్టి ఒకసారి కట్ చేసుకొని అందులో ఏవైనా పురుగులు ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది అయితే చూసుకోవాలన్నమాట. వంకాయలు అంటే చాలా వరకు పురుగులు ఉంటాయి కదండి, కాబట్టి ఆ పుచ్చులు అనేవి లేకుండా మనం అయితే నీట్గా చెక్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. 4 సైడ్స్ ఇలా ఘాటు పెట్టుకుంటే మనకి మసాలా అనేది అయితే ఆ పీస్లోకి కూడా మంచిగా వెళ్ళి చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే మనము మసాలా అయితే రెడీ చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే పల్లీలు అనేవి అయితే తీసుకున్నానండి. పల్లీలు స్లో ఫ్లేమ్లో దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా ఫ్రై అయితేనే మనకి చాలా బాగా టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోతాయి, లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది, టేస్ట్ అంతా బాగుండదు. కాబట్టి స్లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి అనేది మీకు స్పైసీకి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి. కొన్ని అయితే బాగా స్పైసీగా ఉంటాయి, మరి కొన్ని అయితే అసలు స్పైసీనెస్ ఉండవు, కాబట్టి వాటిని చూసి మీరు యాడ్ చేసుకోండి. అలానే దాంట్లో కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసేసి నేనైతే ఫ్రై చేశాను. ఇప్పుడైతే వీటన్నిటిని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఎండుమిర్చి అలానే కొబ్బరి వేసేసి దీన్ని ఇలా పౌడర్ లాగా అయితే చేశాను. ఇప్పుడు అందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి అయితే కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ నుంచి కొన్ని పీసెస్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర, కొద్దిగా ధనియా పౌడరు, ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక మిస్టేక్ చేశానండి. వాటర్ అనేది అయితే ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు మసాలా పేస్ట్ అనేది
కొద్దిగా వాటరీగా అయితే వచ్చింది. దానివల్ల మనం స్టఫింగ్ చేసేటప్పుడు అయితే అంత పర్ఫెక్ట్గా అందులో ఉండదన్నమాట. కాబట్టి మీరు ఈ మసాలా పేస్ట్ రెడీ చేసుకునేటప్పుడు అయితే వాటర్ అనేవి తక్కువ వేసుకొని మన మసాలా అనేది కొద్దిగా గట్టిగా ఉండేలాగా చూసుకోండి. అలాగైతేనే మీకు స్టఫింగ్ పెట్టినప్పుడు అందులో నుంచి మనకైతే బయటికి రాదనమాట మసాలా పేస్ట్ అనేది వంకాయలో నుంచి. నేనైతే ఇక్కడ కొద్దిగా ఎక్కువైతే వాటర్ పోసేసాను, కానీ పర్లేదండి, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, నేను వాటర్ అనేది అయితే ఎక్కువ వేయడం వల్ల పేస్ట్ అనేది అయితే కొద్దిగా వాటరీగా అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే మన మసాలా పేస్ట్ అనేది అయితే రెడీ అయిపోయింది కదండి. వీటిని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలలోకైతే మనము పెట్టుకుంటున్నాం అన్నమాట. చూపించిన విధంగా అయితే మొత్తం అన్ని వంకాయలకైతే నేను అలానే పెట్టేసుకుంటున్నాను. మనము ఈ మసాలా పేస్ట్లోనే మొత్తం కారం, ఉప్పు, మసాలాలన్నీ కూడా ఇందులోనే వేసాం కదండి. ఇంకా మనము సపరేట్గా మనము కర్రీ వండేటప్పుడు అయితే ఏది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సాల్ట్ మాత్రము చూసుకొని మనకు సరిపోయినంత అయితే యాడ్ చేసుకోవాలి. అలానే కారం కూడా మీకు ఒకవేళ తక్కువ అయింది అంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇంకా మనకి ఎక్స్ట్రా మసాలా ఏదైతే పట్టదనమాట. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మొత్తం అన్ని వంకాయలకైతే ఈ విధంగా అయితే నేను పట్టించేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే కుకింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ అనేది అయితే ఎక్కువే పడుతుందండి. మీకు వద్దు, కొద్దిగా తక్కువ తినాలి, ఎక్కువ ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళైతే తగ్గించుకోవచ్చు అనమాట. కొద్దిగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ యాడ్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే నేను ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఇవి కాసేపు ఫ్రై అవ్వాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఇలా చేస్తేనే టేస్ట్ అనేది అయితే ఎక్సలెంట్గా అయితే వస్తుంది. ఒకసారి చూడండి. వీటన్నిటిని వేసేసి కాసేపు మనం స్పూన్ పెట్టి తిప్పకూడదండి. స్పూన్ పెట్టి తిప్పితే మనకు మసాలా అనేది అయితే బయటకు వస్తుంది. చాలా జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిచ్చేసాను. చూశారు కదా, ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడైతే వీటన్నిటిని మనము పక్కకైతే తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒకవేళ ఆయిల్ తక్కువైతే మీరు కొద్దిగా యాడ్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేస్తున్నాను. ఇవి కూడా మనము మంచిగా ఫ్రై అయితే అవ్వనివ్వాలి. మనకి మరీ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదండి, ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందన్నమాట. మరి గోల్డెన్ కలర్ అయితే అస్సలు అవసరం లేదు. చూశారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అయితే మనము కరివేపాకు అనేది అయితే యాడ్ చేసుకుందాము. వీటిని మంచిగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనము మిగిలిపోయిన టమాటోస్ ఉంటాయి కదా, అంటే మనం మసాలా పేస్ట్లోకి వేసినవి కాక కొద్దిగా అయితే మనం పక్కన పెట్టుకొని ఉంటాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని కాసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. అయిపోయాక మనము వంకాయ స్టఫింగ్లోకి పెట్టుకున్న తర్వాత మనకు మసాలా పేస్ట్ అనేది అయితే మిగిలిపోతుందండి. ఆ మసాలా పేస్ట్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాము. దీనివల్లే మన కర్రీకి టేస్ట్ అనేది అయితే ఉంటుందన్నమాట. చాలామంది అయితే ఈ పేస్ట్ అనేది చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటారు, కానీ కొద్దిగా ఎక్కువ చేసుకొని ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా మనం కాసేపు అయితే ఫ్రై అవ్వనిద్దాము. ఆయిల్ కొద్దిగా పైకి వచ్చే వరకు అయితే ఫ్రై అవ్వనిద్దాము. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత మనకు కర్రీకి కావాల్సినంతగా అయితే వాటర్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి బాగా బాయిల్ అవ్వనిద్దాము.
చూసారు కదా, ఈ విధంగా అయితే బాయిల్ అవుతున్నప్పుడు మనమైతే ఉప్పు కారం అవన్నీ చెక్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఆ వంకాయలను అయితే బాగా ఉడకనిద్దామండి. మనకు ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయి ఉంటాయి కదండి, మిగతాదైతే ఇక్కడ మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. ఇప్పుడైతే మనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా అయితే మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, పులావ్లోకి కానీ, బిర్యానీలోకి కానీ ఎందులోకి తిన్నా అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.